ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా పుట్టిన ఐఎన్డీఏ కూటమి. అంతకుముందు యూపీఏని ఎక్స్టెండ్ చేసి ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, సిపిఐ, సిపిఎంని చేర్చుకుని ఐఎన్డీఏగా మార్చాక దానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి? కర్ణాటకలో ఒకటే, తెలంగాణలో కూడా ఒక్కటే. అందులో కూటమిలో తెలంగాణలో కమ్యూనిస్టులు, ఈవెన్ కర్ణాటకలో కూడా కమ్యూనిస్టులు వాళ్ళ వరకే. ఆంధ్రప్రదేశ్లో ఏంటి దాని పరిస్థితి? చంద్రబాబు నాయుడు చేరతారా? చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు ఫైనలైజ్ అయిందంటున్నారు, కానీ చర్చలు అయితే జరగలేదు. కానీ ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది. ఈవెన్ రాష్ట్ర కమిటీ కూడా పొత్తులే బెటర్ అన్నటువంటి రూట్లో అధిష్టానానికి నివేదికలు ఇచ్చిందన్నటువంటి పాయింటే చెప్తున్నారు. అది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఐఎన్డీఏ కూటమి, ఇక్కడ బీజేపీ కనుక తెలుగుదేశం కూటమిలో చేరిపోతే అప్పుడు ఎన్డీఏ కూటమి అవుతుంది. ఇది ఐఎన్డీఏ అప్పుడు ఇప్పుడు షర్మిల చేరుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీతో సిపిఐ, సిపిఎం కలిసి ఐఎన్డీఏ కూటమి అవుతుంది. అలా కాకపోతే అప్పుడు చంద్రబాబు నాయుడు ఐఎన్డీఏ కూటమిలో చేరతారు. ఓవరాల్గా ఐఎన్డీఏ కూటమి భవిష్యత్తు ఆంధ్రాలో ఎలా ఉంటుంది చూడాలి.